హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి జూలై నెలలో పెరిగిన హెచ్ఆర్ఏ అంటే పెరిగిన డిఏ మరియు హెచ్ఆర్ఏ 10%, 20%, 16% ఉన్న ఉద్యోగులకు మొత్తం గ్రాస్ అమౌంట్ ఎంత వస్తుంది, నెట్ అమౌంట్ ఎంత వస్తుంది అని ఈజీగా తెలిపే టేబుల్ అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనము టేబుల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు బేసిక్ పే అండి ఇది. సో బేసిక్ పే గనక 20,000 రూపాయలు ఉన్న వారికి పెరిగిన ఈ డిఏ 33.67% అండి. ఇప్పుడు జూలై 1వ తేదీ నుంచి అయితే అమలు కానుంది. ఏదైతే ఆగస్టు 1వ తేదీ జీతాలతో తీసుకుంటారో సో ఇది జీతంతో అయితే వస్తుందండి. ఇక్కడ హెచ్ఆర్ఏ 10%, 12%, 16% ఉంటుందండి. ఇది గ్రామ, మండల, సిటీ సో 3 విభాగాలుగా అయితే రావడం జరుగుతుంది. సో గ్రాస్ హెచ్ఆర్ఏ వచ్చేసి ముగ్గురికి ఎంత రావడం జరుగుతుంది అని, అలాగే ఫైనల్గా టోటల్ గ్రాస్ శాలరీ ఎంత ఉంటుంది, టోటల్ నెట్ శాలరీ ఎంత ఉంటుంది అని కూడా మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈ టేబుల్లో చూసుకున్నట్లయితే 20,000 బేసిక్ ఉన్న వారికి మనకు 6,734 రూపాయలు డిఏ అనేది రావడం జరుగుతుంది. అందులో హెచ్ఆర్ఏ అప్లికబుల్ అయిన ఉద్యోగులకు, అంటే హెచ్ఆర్ఏ అంటే మనకు తెలుసండి, ఎవరికైతే ఓన్ హౌస్ లేదో మరియు ఉద్యోగులకు మాత్రమే ఈ హెచ్ఆర్ఏ అనేది వర్తిస్తుంది. అది కూడా 3 కేటగిరీ వైజ్. సో దీని గురించి అందరికీ తెలిసిందే అండి. మరి ఒకసారి విధంగా అయితే చూద్దాం. ఇప్పుడు హెచ్ఆర్ఏ అనేది మనకు యాడ్ అవుతుందండి అప్లికబుల్ అయిన వారికి. పెన్షనర్స్కి అయితే హెచ్ఆర్ఏ ఉండదు. సో పెన్షనర్స్కి కూడా డిఆర్ అనేది సేమ్ అమౌంటే ఉంది. సో కాబట్టి పెన్షనర్స్కి హెచ్ఆర్ఏ మాత్రం యాడ్ కాదండి. ఇక 20,000 బేసిక్ ఉన్న వారికి 6,734 రూపాయలు డిఏ రూపంలో రావడం జరుగుతుంది. ఈ విధంగా హెచ్ఆర్ఏ అనేది 10% అయితే 2,000, ఇక 12% అయితే 2,400, 16% అయితే 3,200. అలాగే గ్రాస్ హెచ్ఆర్ఏ వచ్చేసి మనకి ఇక్కడ ఈ అమౌంట్ అండి, 28,734 రూపాయలు 10% ఉన్న వారికి, ఇక 29,134 రూపాయలు. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను ఫైనల్గా అమౌంట్ కూడా చూపిస్తాను. సో స్క్రోల్ డౌన్ అయితే చేస్తూ ఉన్నాను. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. సో బేసిక్గా ఈ గ్రాస్ అమౌంట్ అనేది ఎక్కువగా 12% అయితే చూస్తూ ఉంటాము. ఇక 16% మరియు 10% కొంచెం తక్కువ మెంబర్స్కి అయితే చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా 30,000, 40,000 వారికి, 45,000 బేసిక్ ఉన్న వారికి, 49,000 బేసిక్, 50,000 బేసిక్ ఉన్న వారికి, ఈ విధంగా నేను ఫైనల్గా ఏ బేసిక్ వారికి ఎంతెంత శాలరీ, డైరెక్ట్గా శాలరీ ఎంత వస్తుందో అనేది కూడా మనమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా కాకపోయినా కూడా ఇంచుమించుగా అయితే మనకు అర్థమైపోతుంది. సో మీరైతే ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. ఈ ఫార్ములా అయితే ఉంది. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ టేబుల్ కావాలన్నా, ఈ టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలి, సో ఈ టేబుల్ ఫార్ములా ఏంటి, ఇదంతా తెలియాలన్నా కూడా మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ ద్వారా మీ ఈమెయిల్ ఐడి సెండ్ చేయండి. సో ఇదైతే ఫార్ములా ద్వారా అయితే రాయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎక్సెల్లో ఇలా ఫార్ములా ప్రతి ఒక్కటి కూడా ఫార్ములా ద్వారా అయితే రాయడం జరిగింది. సో కాబట్టి మీకు ఇది కనుక కావాలి అన్నట్లయితే మీ కామెంట్ సెక్షన్లో మీ ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. సో మీ ఈమెయిల్ ఐడికి నేనైతే సెండ్ చేస్తాను. ఇక సో హైయెస్ట్ మనకు 1,66,680 రూపాయల శాలరీ ఉన్న వారికి డిఏ అనేది 56,121 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాస్ అయితే ఇంత అండి, హెచ్ఆర్ఏతో కలుపుకొని. హెచ్ఆర్ఏ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకుందాము. ఇక్కడ
శాలరీ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రమ్ జూలై 2024. సో 2024 నుంచి శాలరీ వచ్చేసి మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. బేసిక్ అనేది 20,000 ఉన్న వారికి ఎంత రావడం జరుగుతుందంటే డిఏ వచ్చేసి 6,734, హెచ్ఆర్ఏ 12% బేసికలీ 12% ఎక్కువ ఉంటుంది కాబట్టి 12%తో చూసుకున్నట్లయితే 2,400. ఒకవేళ హెచ్ఆర్ఏ పెరిగినట్లయితే 16% అయితే మనకు మరొక 4% ఎక్కువ రావడం జరుగుతుంది. 10% అయితే 2% తక్కువ రావడం జరుగుతుందండి టోటల్ అమౌంట్లో. అది కూడా మళ్ళీ చూపిస్తాను. సో సిపిఎస్ అయితే ఈ మట్టుకు అమౌంట్ కట్ అవుతుంది, 2,673 రూపాయలు. ఇంకా జిఐఐ సబ్స్క్రిప్షను, ఏపీజిఎల్ఐ సబ్స్క్రిప్షను, పీటీ సబ్స్క్రిప్షను, ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షను, ఇవన్నీ డిడక్షన్ కిందికి వస్తాయండి. సో ఇది కూడా ఫార్ములా అండి. మీకు ఈ ఫార్ములా ఇదంతా ఎక్సెల్ కావాలి అనుకుంటే జస్ట్ మీ ఈమెయిల్ ఐడిని కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఇది ఉన్నట్టు ఇట్లానే మీకైతే సెండ్ చేస్తాను. ఇక్కడ కూడా మనకు ఫార్ములా అయితే అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి కూడా ఫార్ములా బేస్డ్ అండి. ఇక్కడ ఫైనల్ అమౌంట్ కూడా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 20,000 బేసిక్ ఉన్న వారికి 25,000 నెట్ శాలరీ 25,220 రూపాయలు రావడం జరుగుతుంది. ఏదైతే డిడక్షన్స్ ఇవి మాత్రమే ఉంటాయో ప్లస్ 12% హెచ్ఆర్ఏ వారికి అండి ఇది. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తం 12% హెచ్ఆర్ఏ వారికి. ఒకవేళ హెచ్ఆర్ఏ పెంచుకోవాలంటే, హౌస్ రెంటల్ అలవెన్స్ పెంచుకోవాలి అంటే మళ్ళీ ఒక టేబుల్ అయితే రాయవలసి ఉంటుంది. సో కాబట్టి నేను అందరికీ ఎక్కువ మందికి ఉపయోగపడేలా ఈ విధంగా అయితే రాశాను. సో ఈ విధంగా అయితే అవుట్పుట్. గ్రాస్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 29,134 రూపాయలు అవుతుంది. గ్రాస్ అంటే ఈ 3 కలుపుకోనండి, ఈ 3 కలుపుకొని గ్రాస్ అమౌంట్ అవుతుంది. ఇదన్నీ కలిపి డిడక్షన్స్ అవుతుంది. ఇక్కడ డిడక్షన్స్లో ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ అమౌంట్ నెట్ శాలరీ అయితే డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ మేరకే డిడక్షన్స్ ఉన్నట్లయితే ఇది వర్తిస్తుంది. లేదా ఇంకా డిడక్షన్స్ ఉంటే ఇక్కడ ఇంకా మీరు మైనస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మీకు హెచ్ఆర్ఏ కనుక 16% అయితే ఇక్కడ మీరు మరొక 4% అయితే ఇక్కడ పెరగడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ 10% అయితే ఇంకో 2% ఇక్కడ తగ్గియవలసి అయితే ఉంటుంది ఈ మొత్తం నెట్ శాలరీలో. ఇది ఫ్రెండ్స్. ఇక 20,000 శాలరీ వారికి ఈ విధంగా. సో మిగతా శాలరీ వారికి అయితే చూద్దాం.